మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ముఖ్యంగా మీడియా ముందర రావడం కారణం ఏమంటే ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల వేడి ఉంది కాబట్టి ఈరోజు యావత్తు 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సమయంలో ముస్లిమ్స్ మైనార్టీగా ప్రత్యేకంగా పెద్దపీఠం వేయాలని ఆలోచనతో ఈరోజు మీ ముందరకు రావడం జరిగింది। ప్రజలు అనంతపురంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు। ప్రతి ప్రజలు కూడా మైనార్టీలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో బీసీలకి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం। దాంట్లో ఒకటిగా నా పేరు షేక్ అబ్దుల్ అజీజ్, మైనార్టీ నగర అధ్యక్షుడు। 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అనేక కార్యక్రమాలు, అనేక పోరాటాలు, అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా నేను పని చేయడం జరిగింది। యువతకి ప్రాధాన్యత ఇస్తామంటున్న తరుణంలో ఆ యువతలో నేను ఒక్కడిని కూడా ప్రజలకి పార్లమెంట్ స్థానంకి టికెట్ అడుగుతున్నాను। నేను నారా చంద్రబాబు నాయుడు సార్ కూడా, నారా లోకేష్ గారికి కూడా, ఆయనకు కూడా మేమంతా సబ్జెక్ట్ ఇచ్చాము। తర్వాత వచ్చేసి అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఫొటోస్ పిక్చర్తో సహా ఇచ్చినాం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మంచి మాకు స్పందన లభిస్తుంది। మైనార్టీలకి ఎక్కడ కూడా సీట్లు గతంలో కూడా కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు మైనార్టీ ఓటు బ్యాంకు కీలక పాత్ర వహిస్తుంది ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా। దాని నుంచి ఒక మైనార్టీ మధ్యతరగతి కుటుంబంగా నాకు పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వాలని మేము కోరుతున్నాం అధినేతకి నారా చంద్రబాబు నాయుడు గారికి। ముఖ్యంగా ఒక పార్లమెంట్ స్థానం అనేది ఏ విధంగా సిస్టమ్, అందరూ అడగచ్చు ఎట్లా పార్లమెంట్ టికెట్ అడుగుతారని। పార్లమెంట్ టికెట్కి సిస్టమ్ ఏ విధంగా ఉందనేది మేము గ్రౌండ్ లెవెల్లో కూడా దాదాపు 8 నెలల నుంచి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయినాము। ప్రతి గ్రామాలు, ప్రతి మసీదు కుల మతాలు అతీతంగా, కులం అంటే మానవత్వమే కులంగా భావించుకొని నేను ప్రతి ఒక్కరిలో కూడా ప్రజల్లో నేను దూచుకొని పోతున్నా। నా గ్రౌండ్ లెవెల్ ఏమనేది ఒక నెల తర్వాత ఎన్నికలు కూడా రాకముందే 3000 మందితో కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాను। ఏ ఒక్క నాయకత్వం లేకోకుండా ప్రజలే నాకు బలంతో నేను గతంలో కూడా 1వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా సతీమణిని నిలబెట్టి 800 ఓట్లు చీల్చిన చరిత్ర మాలో ఉంది కాబట్టి అనంతపురం నియోజకవర్గంలో కూడా 2,90,000 ఓట్లు ముస్లిమ్స్ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉండే, బీసీ ముస్లిమ్స్ ఉంటాయి। అది కాకోకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రతి కుటుంబంలో కూడా దాదాపు బీసీ కుటుంబంలో 1,50,000 ఉంటే 70,000 ఓట్లు దాంట్లో కూడా మేము కుటుంబాలు తీసుకుంటాం। 2,000 కుటుంబాలు దాంట్లో కూడా మా దాంట్లో వస్తారు। ఎస్సీ కుటుంబంలో 20,000 ఓట్లు, ఎస్సీ కుటుంబంలో ఎస్సీ కుటుంబంలో వచ్చేసి మేము దాదాపు 20,000 నుంచి 30,000 ఓట్ల వరకు మేము సాధిస్తాము। ఇట్లా చెప్పుకుంటూ పోతే అనంతపురం నియోజకవర్గం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరుకొండ, గుంతకల్, సింగనమల, తాడిపత్రి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా నేను దాదాపు ఓట్ బ్యాంకు 8 లక్షల ఓట్లు నేను స్వయాన సాధిస్తానని చెప్పి కూడా నేను సర్వే కూడా 500 మందితో గ్రౌండ్ లెవెల్లో నేను సర్వే జరుగుతుంది। కేవలం 7 నియోజకవర్గాల్లోనే కాదు, పార్లమెంట్ స్థానాల్లో 175 నియోజకవర్గాల్లో దాదాపు నేను 500 మందిని పెట్టిన। ఇంతవరకు బహిరంగంగా అయిపోతే ఎందుకు వస్తున్నా అంటే 175 నియోజకవర్గాల్లో ముస్లిమ్స్ యావత్తు మైనార్టీలు కూడా ఈ పొద్దు ఈ గవర్నమెంట్కి కొమ్ము కాస్తున్నటువంటి మైనార్టీ సోదరులు కూడా వీళ్ళందరినీ కూడా గద్ద దింపడం కోసం ఇండ్ల పని చేసుకునే కాటి నుంచి గెజిటెడ్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరు మైనార్టీలు కంకు నడుము కట్టుకొని రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి మేము ప్రతి ప్రజానికుని కూడా పిలిపిస్తున్నాం। ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి, కేవలం కరేపాకుగా ముస్లిం మైనార్టీని కరేపాకుగా వాడుకుంటారు కాబట్టి ఈ కరేపాకు పప్పు రసము చట్నీలో కరేపాకు లేకుంటే రుచి ఎట్లుంటుందనేది కూడా ఈ రానున్న ఎన్నికల్లో మేము బుద్ధి చెప్తామని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం।